హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలుగు ఇంజనీర్ ప్రకాష్. ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే టాపిక్ ప్లాస్టరింగ్. అసలు ప్లాస్టరింగ్ చేసేటప్పుడు ఏవైతే మనం ప్రికాషన్స్ తీసుకోవాలి, అలాగే బిఫోర్ ప్లాస్టరింగ్ ఆఫ్టర్ ప్లాస్టరింగ్ ప్రికాషన్స్ ఏంటి, ఎలా చెక్ చేసుకోవాలి అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రీవియస్లీ మనం బ్రిక్ వర్క్ ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకున్నాం కదండి. ఆ వీడియో కంటిన్యూషన్ లాగా ఈ వీడియో. సో మనం ప్లాస్టరింగ్ చేసేటప్పుడు ముందుగా 7 days బ్రిక్ వర్క్ అనేది క్యూరింగ్ చేసుకోవాలి. ప్లాస్టరింగ్ చేసే 3 hours ముందుగా వాల్ అనేది వెట్టిగా ఉంచుకోవాలి. కనిపించే బాక్స్ అనేది మెజర్మెంట్ కోసం యూజ్ చేస్తారు. 40x35x25 cm. ఇది మనకు వెబ్సైట్ లో దొరుకుతుంది. ఇది మన మాల్ శాండ్, సిమెంట్ ప్రిపేర్ చేసుకునే ముందు చూడండి, ఇది అనేది ఆల్రెడీ ఇచ్చాము. సో వర్క్ అనేది స్టార్ట్ అయింది. 1 day బిఫోర్ ఎలక్ట్రికల్ కాన్డ్యూట్స్ క్లియరెన్స్ అనేది కావాలి. అలాగే బుల్ మార్క్స్ ప్రిపేర్ చేసుకోవాలి. చికెన్ మెష్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇదే బుల్ మార్క్. ఇది అనేది 15x15 cm ఉండాలి. ఎలక్ట్రికల్ బాక్స్ చూడండి, ఆ బాక్స్ అనేది ఫస్ట్ ఫిల్ చేయాలి, లేదంటే మాల్ అనేది ఫిక్స్ అయిపోయి జామ్ అయిపోతుంది. ఆర్సీసీ బీమ్స్ దగ్గర మనం హ్యాకింగ్ అనేది చేసుకోవాలి. అలాగే చికెన్ మెష్ బ్రిక్ వర్క్ ఆర్సీసీ ఎక్కడైతే జాయింట్ అవుతుందో అక్కడ మనం అనేది చికెన్ మెష్ ప్రొవైడ్ చేయాలి 1 day బిఫోర్ అనేది. అప్పుడే మనకి స్మూత్ సర్ఫేస్ అనేది వచ్చింది. మొత్తం స్ట్రక్చర్ అనేది ఒకటేలా కనిపిస్తుంది. అక్కడ ఏమైనా కాండ్యూట్స్ కానీ అడ్డుగా ఉంటే కనుక అది రిమూవ్ చేసుకోవాలి. ఇది చికెన్ మెష్ అంటారు. ఈ చికెన్ మెష్ అనేది 6 inches ఉంటుంది. ఇది ఎనీ ఆర్సీసీ బ్రిక్ వర్క్ వచ్చిన చోట మనం ఇది ప్రొవైడ్ చేయడం వల్ల మనం క్రాక్స్ అనేవి రాకుండా చూసుకోవచ్చు. చైనా మేక్స్ మాత్రమే యూజ్ చేయండి, వేరే అయితే కనుక ఆర్సీసీలోకి కూర్చోవు. ఇది 6 inches ఉండడం వల్ల మనం 3 inches అనేది ఆర్సీసీ పైకి, ఇంకొక 3 inches అనేది బ్రిక్ వర్క్ మీదకి వచ్చింది. అప్పుడే మనకి సరైన లెవెల్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్క చిన్న విషయం కూడా మనం కేర్ తీసుకోవడం బట్టే మనకి ఫినిషింగ్ ఆర్ అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది. చూడండి, కాండ్యూట్స్ అనేవి క్లియర్ అయిపోయినాయి. ప్లంబ్ ఇంకొకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం బుల్ మార్క్స్ దగ్గర. అక్కడ మనకి కొద్దిగా ఈ బుల్ మార్క్స్ అనేది మెయిన్ పర్పస్ ఏంటంటే సేమ్ లెవెల్లో రావడం కోసం ముందుగా మనం ఫిక్స్ చేసుకునే పాయింట్స్ అన్నమాట. 1 day బిఫోర్ ఇది చేసుకోవాలి. చిన్న చిన్న లెవెల్ అనేది డిస్టర్బెన్స్ కానీ మిస్టేక్స్ కానీ ఉంటే ముందు వర్క్ స్టార్ట్ అయ్యే ముందే మనం చెక్ చేసుకోవడం బెటర్ అండి. చూడండి, ఇది చెక్ లిస్ట్. ప్రతి వర్క్ కి మనకి చెక్ లిస్ట్ ద్వారా మనం చెక్ చేసుకుంటే బెటర్. ఫస్ట్ పాయింట్ ఏముందంటే ప్రతి మెటీరియల్ అనేది టెస్ట్ అయ్యిందా యాజ్ పర్ స్టాండర్డ్ గా. మనం యూజ్ చేసేది ఎం శాండ్, టీ శాండ్, అలాగే రోబో శాండ్. టీ శాండ్, రోబో శాండ్ ఫర్ ద ప్లాస్టరింగ్, స్మూత్ సర్ఫేస్ అనేది వచ్చేద్దాము. చూడండి, తర్వాత చికెన్ మెష్ ప్రొవైడ్ అనేది చేసాము. బ్రిక్ వర్క్ అనేది ఈవెన్ సర్ఫేస్ గా ఉంది కదండి. అలాగే ఏమైనా గ్యాప్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ ముందుగానే ఫిల్ చేసుకోవాలి. ఆల్ కాండ్యూట్స్ అనేవి ఫిక్స్ అయినాయా లేకపోతే పెండింగ్ ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. లేకపోతే కనుక మనం బ్రిక్ వర్క్ ప్లాస్టరింగ్ అంతా అయిపోయిన తర్వాత పైప్స్ వేస్తారు, మళ్ళీ ఫస్ట్ కి వచ్చింది వర్క్ అంతా. రిపేర్స్ ఎక్కువగా చేయించిన తర్వాత మనకి ఏమవుతుందంటే అన్ఈవెన్ సర్ఫేస్ అనేది వచ్చేది. ఆ ల్యాప్ అనేది సరిగ్గా అవ్వదు. సో అన్ని ముందుగానే అయ్యేటట్లుగా తర్వాత ఫినిషింగ్ వర్క్ స్టార్ట్ అయ్యేటట్లు చూసుకోండి. పైప్స్ అలాగే ఎంసీ బాక్సెస్ కి మనం ఏదైనా మెటీరియల్ క్లాత్ గానీ పెట్టి తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. లేకపోతే అక్కడ అనేది జామ్ అయిపోతుంది. అయితే ఉన్నాయో డోర్స్ కానీ విండోస్ కానీ ఫ్రేమ్స్ అనేవి ప్లంబ్ లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. లేకపోతే కనుక దీంట్లో కవర్ చేయడం అనేది ఎక్కువ అయిపోతుంది, మాల్ ఫిక్స్ చేయడం కానీ అవి కానీ. అలా లేకుండా మొత్తం ప్లంబ్ లో ఉన్నాయో లేదా ముందుగానే చెక్ చేసుకొని క్లియర్ చేసుకోవాలి. సర్ఫేస్ అనేది క్లియర్ గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. కాంక్రీట్ అనేది బయటకు వస్తూ ఉంటుంది కాస్టింగ్ సమయంలో, అది కూడా క్లియర్ చేసుకోవాలి. చూడండి, మన దాంట్లో అంతా క్లియర్ గానే ఉంది. ఆర్సీసీ అనేది హ్యాకింగ్ కూడా చేసాం. ఫినిషన్ ఆఫ్ ద సర్ఫేస్ అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు బ్రిక్ వర్క్ స్టార్ట్ అయ్యే 3 hours ముందుగా వాటర్ చల్లాలి. అలాగే ఏమైనా అన్వాంటెడ్ మెటీరియల్స్ కానీ ఎక్సెస్ సిమెంట్ కానీ ఉంటే క్లియర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ పాయింట్, మనం 10 mm గ్రూ అనేది కట్ చేసుకోవాలి బ్రిక్ వర్క్. చూడండి, మనకి ఎవ్రీ లేయర్ ఈచ్ లేయర్ కి 10 mm గ్రూ అనేది ఉంటుంది.
ఈ గ్రూ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల ప్లాస్టింగ్ అనేది బ్రిక్ వర్క్ కి పట్టుకుని ఉంటుంది. డాంప్నెస్ అనేది కలిగి ఉండాలి సర్ఫేస్ అనేది. చూడండి మనం వాటర్ ప్రొవైడ్ చేయడం వల్ల డాంప్నెస్ కలిగి ఉంది. సో దీన్ని మనం ఎస్ అని క్లిక్ చేసుకుందాం. కాంక్రీట్ వర్క్ జరిగినప్పుడు ఎక్స్ట్రా ఉన్న సిమెంట్ అనేది పక్కన పేర్కొనేది అది కూడా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు ప్లాస్టింగ్ అనేది మంచిగా వర్క్ జరుగుతుంది. చూడండి మొత్తం సర్ఫేస్ అనేది క్లీన్ చేసుకొని ఎక్స్ట్రా కాంక్రీట్ లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ చూడండి, ప్యాకింగ్ అనేది చేసుకోవాలి. సఫిషియంట్ డెప్త్ ప్యాకింగ్ అనేది 25 to 40 mm ఒక లైన్ కి రెండో లైన్ కి మధ్య గ్యాప్ అనేది అలా ఉండాలి. చూడండి హ్యాకింగ్ అనేది అలాగా మా వాళ్ళు మరి కరాటీ చేశారు కదా, ప్రాపర్ గా చేసుకోవాలి హ్యాకింగ్ అనేది. అప్పుడే మనకి కాంక్రీట్ అనేది పట్టుకొని ఉంటుంది. లేదంటే కనుక మనకు పిచ్చులుగా ఊడిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. చూడండి ఇది ప్రాపర్ హ్యాకింగ్ అనేది. మనకి 25 to 40 ఈ ఇన్ బిట్వీన్ ఉంటే సరిపోతుంది. లైన్ టు లైన్ గ్యాప్ అనేది. ప్రాపర్ హ్యాకింగ్ లేకుండా వర్క్ అనేది స్టార్ట్ చేయకండి. చిన్న చిన్న విషయాలే కానీ నెక్స్ట్ ఫెయిల్యూర్స్ అనేవి ఇవే కారణం అవుతాయి. నెక్స్ట్ లీకేజ్ ఏమైనా వస్తే గనక ముందుగానే ఆ లీకేజ్ అనేది ఫిల్ చేసుకోవాలి. లైక్ బ్రిక్ వర్క్ లో గ్యాప్స్ ఉండడం వల్ల మనం 3 hours ముందు వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అప్పుడే మనకి అవుటర్ సర్ఫేస్ లో డాంప్నెస్ అనేది ఎక్కువగా వస్తుంది అంటే అది అనేది గ్యాప్ అనేది ఫిల్ చేసుకోవాలి. 2 meter కి హారిజంటల్ అండ్ వర్టికల్ గా బుల్ మార్క్స్ అనేది ప్రొవైడ్ చేసుకోవాలి. 15 centimeter into 15 centimeter ఇవనేది రిఫరెన్స్ పాయింట్ లాగా అనుకోవాలి. ఈ థిక్నెస్ ఈ లెవెల్లో వచ్చేటట్లాగా అని మార్క్ చేసుకునే పాయింట్స్ అవి. ఈ బుల్ మార్క్స్ 1 day బిఫోర్ అనేది ప్లేస్ చేసుకుంటే కనుక మనకి అవి హార్డ్ అయిపోతాయి. అప్పుడు మనకు ఆ లెవెల్ అనేది ఫిక్స్ అయిపోయింది. లేదంటే కనుక మీరు లెవెల్ ఫిక్స్ చేసేటప్పుడు ఇవి కూడా ఎరైజ్ అవుతూ ఉంటాయి. అలాగే మనకి ఇవి 10 centimeter into 10 centimeter కాబట్టి రిమార్క్స్ లో రాశాను. ఏమైనా గ్యాప్స్ కానీ సర్ఫేస్ అనేది అనీవెన్ గా ఉంటే కనుక నోట్ చేయమని. మనకేం లేవు కదండి. సో ఈ పేజ్ లో అన్ని మనం చెక్ చేసుకున్నాం. సో నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ప్రతి ఒక్కటి మనం స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడే మనకు క్వాలిటీ అనేది మంచిగా వస్తుంది. కాంప్రమైజ్ అయితే కనుక మనం తర్వాత ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. చూడండి మన వర్క్ ఏరియా అలాగే సీలింగ్ రెండు కనెక్ట్ అయ్యే జాయింట్స్ ఉంటాయి కదా, జంక్షన్స్. ఆ జంక్షన్స్ దగ్గర మనం గ్రూస్ అనేది ప్రొవైడ్ చేయాలి. గ్రూస్ ప్రొవైడ్ చేయడం వల్ల క్రాక్స్ అనేవి క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. అలాగే మనం బయట చర్జాలు ఉంటాయి కదండి, మనకు విండో చర్జాలు, అక్కడ కూడా గ్రూస్ ప్రొవైడ్ చేసుకోవాలి. అలాగే ప్రాపర్ వాటర్ మిక్స్ రేషియో అనేది వాటర్ సిమెంట్ రేషియో ఉంది కదండి, అది ప్రాపర్ గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి వెట్ చేయడం వల్ల బ్రిక్స్ అనేవి తడి చేయడం వల్ల ఎక్కువ మనకి సిమెంట్ వాటర్ అనేది ఎక్కువగా తీసుకోదు. సిమెంట్ పరంగా అలాగే మన క్వాలిటీ పరంగా కూడా ఎన్ని రోజులు క్యూరింగ్ పీరియడ్ అనేది ఉండాలనేది యాజ్ పర్ స్టాండర్డ్ గా మనం నోట్ చేస్తున్నామా, అలాగే క్యూరింగ్ చేస్తున్నామా అనే పాయింట్. మనం క్యూరింగ్ అయితే చేస్తున్నాం చూడండి. 7 days మనం క్యూరింగ్ పీరియడ్ అనేది. కిందన ఎందుకు వదిలేసామంటే స్కట్టింగ్ కోసము ప్లాస్టింగ్ అనేవి. ఇవి రిమైనింగ్ రూమ్స్. ఇప్పుడు క్యూరింగ్ అయితే జరుగుతుంది చూడండి. దాని మీద డేట్ కూడా నోట్ చేసాం ప్రతి వాల్ మీద. ఆ డేట్ అనేది నోట్ చేసుకొని డేట్ పరంగా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి 7 days క్యూరింగ్ అవుతుందా లేదా అని. దాని మీద మార్క్ అనేది చేస్తున్నాం కదండి, క్యూరింగ్ పీరియడ్ డేట్ అనేది. అదే లాస్ట్ పాయింట్. సో ఇలా ప్రతి ఒక్క పాయింట్ ని మనం చూసుకుంటూ చెక్ చేస్తూ వర్క్ అనేది కంటిన్యూ చేయాలి. లేదు అంటే కనుక ఏముందిలే అనుకుంటే తర్వాత క్రాక్స్ రావడం కానీ నెక్స్ట్ వచ్చే వర్క్ మీద బర్డెన్ అయిపోయింది. నెక్స్ట్ మనం ప్లాస్టింగ్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, డైరెక్షన్స్ ఏంటి అని తెలుసుకుందాం. సో ఓవరాల్ గా ఒకసారి చెక్ చేసుకోండి. కాన్సెప్ట్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్ లో చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.